ఆర్మూరులోని పలు కాలనీలో నీట మునిగాయి. నిజాం సాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ వద్ద కట్ట తెగిపోవడంతో కెనాల్ను ఆనుకొని ఉన్న కాలనీలోని ఆ నీరు వచ్చి చేరింది. తెల్లవారుజామున ఇళ్లలోకి నీరు రావడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ ఇలా అయిందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. కెనాల్ ఆయకట్టు దిగువ ప్రాంతంలో నిరుపేద కుటుంబీకులు ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దాని పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీలో కూడా నీరు చేరడంతో కాలనీ వాసులు కూడా ఆందోళనకు గురయ్యారు. తెల్లారాక అందరూ తిరిగొచ్చి నీట మునిగిన ఇళ్లను చూసి లబోదిబోమంటున్నారు. ఇళ్లలోని నీటిని తోడేసుకుంటూ బురదను శుభ్రం చేసుకుంటూ విలపించారు. లోపలికి వెళ్ళొస్తున్నాయి, పునాదులకి వెళ్ళొస్తున్నాయి నీళ్ళు. లడ్డు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పలు కాలనీలు నీట మునిగాయి. నిజాం సాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ వద్ద కట్ట తెగిపోవడంతో కెనాల్ను ఆనుకొని ఉన్న కాలనీలోకి ఆ నీరు వచ్చి చేరింది. తెల్లవారుజామున ఇళ్లలోకి నీరు రావడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న తెల్లవారుజామున ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కెనాల్ ఆయకట్ట దిగువ ప్రాంతంలో నిరుపేద కుటుంబీకులు ఇల్లు కట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. దాని పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీలో కూడా నీరు రావడంతో కాలనీ వాసులు కూడా లబోదిబోమంటూ ఆందోళనకు గురయ్యారు. ఇక తెల్లారాక అందరూ తిరిగొచ్చి నీట మునిగిన ఇళ్లను చూసి లబోదిబోమంటున్నారు. ఇళ్లలోని నీటిని తోడేసుకుంటూ బురదను శుభ్రం చేసుకుంటూ విలపించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. నిజాం సాగర్ కెనాల్ కు గండిపడడంతో ఇళ్లలోకైతే నీరొచ్చి చేరింది. దీంతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆందోళనకైతే గురవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, అసలు కారణం ఏంటి? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పలు కాలనీలతో పాటు పక్కన ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో నీటి ప్రవాహం అయితే కట్టలు తెంచుకుందని చెప్పొచ్చు. నిజాం సాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ తెగిపోవడంతో ఒక్కసారిగా సాగునీరు ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి ఆర్మూర్ వరకు వెళ్ళేటటువంటి సాగునీరు పూర్తి స్థాయిలో కాలంలోకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పలువురు స్థానికులు అయితే తీవ్ర స్థాయిలో ఉలిక్కిపడ్డారని చెప్పొచ్చు. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కాలనీల మురుగునీరు కూడా ఈ సాగునీరు ఏదైతే కెనాల్ నుంచి సరఫరా అవుతుందో సాగునీటిలో కూడా కొన్ని మురుగునీరుగా కలవడంతో పూర్తిలో నీరంతా కలుషితమై ఇళ్లలోకి పాకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికీ పరిస్థితి మాత్రం ఏమాత్రం అదుపులోకి రాలేదు. నిజాం సాగర్ ఆల్రెడీ గత 4-5 రోజుల క్రితం కూడా నిజాం సాగర్ కెనాల్ ద్వారా సాగునీటి కోసం అధికారులు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్య రీతిలో అంటే శిథిలాల వ్యవస్థ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటర్ తెగిపడడంతో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచుకొచ్చిందని చెప్పొచ్చు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్టతో పాటు డిస్ట్రిబ్యూటర్ తెగిపోయినటువంటి వాదనతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ కెనాల్ కట్టగా ఆనుకొని మరికొంతమంది పూరి గుడిసెలు వేసుకొని కొంతమంది చెట్లు వేసుకొని గరీబ్ అంటే నిరుపేద కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. పూర్తి స్థాయిలో వాళ్ళ ఇళ్లలో కూడా నీరు చేయడంతో పూర్తి స్థాయిలో బురదమయమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులు మాత్రం సహాయ చర్యలో పాల్గొంటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితి మాత్రం కొద్దిగా అదుపులోకి వచ్చింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మనం ఒకసారి నిజాం సాగర్ కెనాల్ కట్టాన్ని పరిశీలించినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2005-2006 ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నిజాం సాగర్ ఆధునికీకరణ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు పాటు నిజాం సాగర్ మెయిన్ కెనాల్ ఆధునికీకరణ కోసం దాదాపు తక్షణమే 500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
అప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, అప్పుడున్నటువంటి పాలకులకు సంబంధించి కొంత ఆ డబ్బులు చేతులు మారాయి. శిథిలావస్థలు చేసినటువంటి నిజాం సాగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, మెయిన్ కెనాల్ కు సంబంధించి ఏమాత్రం మరమ్మతులు చేపట్టలేదు. ఒకవేళ చేపట్టిన నాశనమైనటువంటి పనులు చేపట్టి కాంట్రాక్టర్ చేతులు దులుపుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందనేటువంటి వాదనలు అయితే జిల్లా వ్యాప్తంగా మిన్నంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి విడుదల చేసిన 500 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో వెచ్చించి ఆధునికీకరణ పనులు మెయిన్ కెనాల్ కు సంబంధించి చేపట్టినట్లయితే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది ఉండేది కాదనేటటువంటి వాదనతో ఇక్కడ స్థానికులంతా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో జ్వరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.